హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. కల్తీ కల్లు తాగి 19 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నిమ్స్ లో 15 మంది, గాంధీలో 2, మరో 2 ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్కట్పల్లిలోని 3 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. రేపు పీఈటీ, పీజీలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడలపై చర్చించేందుకు జిల్లా సైన్స్ సెంటర్లలో రేపు మధ్యాహ్నం 1 గంటకు జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాలన్నారు. జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ మోడల్ స్కూల్స్ కేజీబీవీల ప్రధానోపాధ్యాయులు తమ పీజీ, పీఈటీలను పంపించాలని సూచించారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి భారతీనగర్ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. బుధవారం భారతీనగర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో 1,26,00,000తో నిర్మించనున్న సీసీ రోడ్, ప్రహారీ గోడ, వాటర్ డ్రైన్ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్ అధికారులు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ సిట్ అధికారులు సీజ్ చేశారు. డేటా విశ్లేషణ కోసం FCL కు పంపించారు. ఇప్పటికే నిందితులు బాధితుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని ఫోన్ నెంబర్లు, డేటా రీట్రైవ్ హార్డ్ డిస్క్లని రహస్యాలపై సిట్ ఆరా తీసింది. రేపు ప్రభాకర్ రావును సిట్ మరోసారి విచారించనుంది. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని మార్కండేయ నగర్ లోని HDFC ATM లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగిన విషయం తెలిసిందే. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. దొంగలు ATM మిషన్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి డబ్బుల బాక్స్ ను ఎత్తుకెళ్లారు.